హలో గాయ్స్, ఈ రోజు అయితే సెకండ్ వారం పూర్తయింది. సప్త శనివారాల పూజ 7 శనివారాలు. ఇదైతే రెండో వారం చేస్తున్నాను. ఈ పూజ అయితే ఇది ఫస్ట్ వారం చేశాను. అలాగే ఇంతకు ముందు కూడా ఒక వీడియో పెట్టాను ఒక వారం క్రిందట. ఫస్ట్ వీడియో దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. 107 మంది అయితే చూశారు ఆ వీడియో. సో ఇది తక్కువ లెంతీగా అయితే తీసాను వీడియో, మరి బోర్ కొట్టేస్తుంది కదా అనుకొని. ఏం లేదండి, జస్ట్ మనం 7 ప్రమిదలతో ఆయనకి దీపారాధన చేస్తే నిజంగా మన మనసు స్మరిస్తుంది ఆయనను. ఇది మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, ఏం అవసరం లేదు. నేను పూజ ప్రాసెస్ అంతా కూడా తీయడం లేదు. జస్ట్ నేను ఎలా పూజ చేశాను, ఏమేం నైవేద్యం పెట్టాను, పూజ ఎలా చేశాను అనేది అయితే వీడియో తీశాను. ఏం లేదు, ఆయనకి ఎంతో ప్రీతికరమైన తులసిమాల, పసుపు చామంతి పువ్వులు ఇవి ఉంటే చాలు. పువ్వుల్లో ఇంకేం అవసరం లేదు. తర్వాత ఏంటంటే 7 ప్రమిదలు బియ్యం పిండితో మనం చేసుకుంటాం కదా, ఎప్పుడుదో మురుగుపోయిన పిండి కాకుండా రేషన్ బియ్యంతో అప్పుడే స్వచ్ఛమైన పిండి ఆడించి ఆ స్వామి వారికి కొంచెం చలివిడి, అలాగే 7 ప్రమిదలు, పళ్ళు, పరమాన్నం, పానకం, వడపప్పు ఇవి పెడితే చాలండి. పులిహోర, గారెలు, బూరెలు ఇవన్నీ వండాల్సినంత అవసరం లేదు. ఇది వరలక్ష్మి వ్రతం కూడా కాదు. ఓకేనా? మీకు కలిగితే నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఈ నెయ్యితో కనుక 1/2 కేజీ నెయ్యి అయితే సరిపోతుంది 7 ప్రమిదలకి కూడా. వారం వారం 1/2 కేజీ నెయ్యి తెచ్చుకుంటే చాలు. ఇంకా అవసరం లేదు కుదరలేదు అనుకుంటే నువ్వుల నూనెతో అయినా దీపారాధన చెయ్యొచ్చండి. ఒక 2-3 రకాల పువ్వులు, 4 రకాల పళ్ళు, అంటే ఎవరికి కలిగినంత వాళ్ళు. ఇవన్నీ అయితే పెట్టాల్సినంత అవసరం కూడా లేదు. స్వామివారికి 7 అగరబత్తులు వెలిగించాలి తప్పకుండా. 7 ప్రమిదలు, 7 అగరబత్తులు, 7 ఒత్తులు ఒక్కొక్క ప్రమిదలు పెట్టి వెలిగించాలి. అలాగే మీకు గనక కలసం ఉంటే కలసం పెట్టుకోవాలండి తప్పనిసరిగా. ఈ కలసం గనక వరలక్ష్మి వ్రతంకి చాలా మంది పెట్టుకుంటారు కదా, ఉంటేనే పెట్టండి, లేకపోతే పెట్టాల్సిన అవసరం లేదు. నేనైతే ఫస్ట్ వీడియోలో అయితే కలసం పెట్టలేదు, అదే సారీ ఫస్ట్ పూజకి నాకు తెలియదు. తర్వాత వేరొక ఆంటీ చెప్పారు. ఇలా అయితే ఇప్పుడు నెక్స్ట్ టైం అయితే కలసం పెట్టాను. అంత ఫస్ట్ వారం కన్నా ఈ వారం చాలా అనుకూలంగా అయితే పూజ అయ్యిందండి. నా మనసు చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఈ వారం పూజ. సో ఈ మంచి వీడియో మీతో షేర్ చేసుకుందామని వీడియో పోస్ట్ చేస్తున్నాను. దయచేసి స్వామివారిని అందరూ చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా ఇలాంటి పూజ విషయాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాను, వింత వింత జీవులు అన్నీ కూడా. ఆమ్ని ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ పేరు. ఇవన్నీ కూడా చూడండి, విజిట్ చేయండి మీకు వీలైతే. పూజ విధానం నచ్చితేనే లైక్ చేయండి, బలవంతం అయితే ఏమీ లేదు. సో ఓకే గైస్, ఓం శ్రీ నమో వెంకటేశాయ నమః అని అయితే స్మరించండి చాలు, ఇంకేం అక్కర్లేదు. గోవింద గోవింద గోవింద. ఓం శ్రీ నమో వెంకటేశాయ నమః. ఓం